హాయ్ అండి. మనం కేశవ తీరం ఆయుర్వేద హాస్పిటల్ కిచెన్లో ఉన్నాం ఇప్పుడు. నేనైతే మన సొంత ఇంట్లో ఎంత కంఫర్ట్గా కిచెన్లో తిరుగుతానో అంతే కంఫర్ట్గా తిరుగుతాను. చూడండి, వీళ్ళు బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నారు. ఏంటనుకుంటున్నారు? ఇడియప్పం అంటారట దీన్ని. ఇడ్లీలాగానే చేస్తున్నారు, కానీ ఇడ్లీలాగా కాదు. పక్కన ఏదో మిషన్ ఉంది, దానిలోంచి ఇలా పోయడం వల్ల ఇదంతా దారాలుగా వస్తోంది. ఇక్కడి వాళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు దీన్ని. అక్కడ ట్రీట్మెంట్ చేసే పిల్లల్ని టిఫిన్ ఏం చేశారు అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, ఈరోజు మా ఫేవరెట్ టిఫిన్ ఇడియప్పం తిన్నాము అని చెప్పేసి. అంత ఇష్టంట. ఇడ్లీ వాళ్ళకి ఇష్టం ఉండదట, ఇడియప్పం చాలా ఇష్టంట. ఇదిగో అక్కడి నుంచి వేశారు, వేరే ఇడ్లీ పాత్రలో పెట్టారు, తీశారు. దీనిలో సాంబార్ లేదా కొబ్బరి చట్నీ ఇవన్నీ వేసి వాళ్ళు వడ్డిస్తున్నారు. ఇక్కడ నీట్నెస్ బాగా ఉంటుందండి. ప్రతి ప్లేట్ని వేడి నీళ్ళల్లో పెట్టి ప్రత్యేకించి కడిగి తుడిచి ఇలా వైట్ టవల్తో తుడుస్తున్నారు. గ్లాస్ అయినా, గిన్నె అయినా, ప్లేట్ అయినా అవన్నీ కూడా వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మిక్సీలో అన్నట్టు నేను గోరింటాకు కూడా మిక్సీ చేసుకున్నా. మా ఇంట్లో నేను ఎంత కంఫర్ట్గా వాడుకుంటానో అంతే కంఫర్ట్గా. ఇక్కడ చూసారా, గుమ్మడికాయ బాగా వాడతారండి వీళ్ళు. గుమ్మడికాయ చాలా మంచిది కదా ఒంటికి, అందుకని బూడిద గుమ్మడికాయలు వాడతారు. ఇక్కడ రకరకాల మెడిసిన్, కూరగాయలు అన్నీ కూడా పెట్టుకున్నారు. కూరగాయలు అయిపోయినాయి, తీసుకొచ్చుకోవాలి అని అనుకుంటున్నారు. ఎక్కడి నుంచో తెచ్చుకోరు వాళ్ళు. వాళ్ళ ఫామ్ హౌస్లోనే చాలా 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 కూరగాయలు ఉన్నాయి. అవన్నీ ఒక చిన్న ట్రాలీలో తీసుకొచ్చి ఇక్కడ నింపుకుంటారనమాట. వంట చేసేటప్పుడు అందుబాటులో ఉండాలి కాబట్టి. చూసారా, కిచెన్ ఇడియప్పం తయారు చేస్తున్నారు. ఇందులోకి చట్నీ, సాంబార్ రెడీ అయిపోయినాయి. ఇదేదో చూసారా, కట్టెల పొయ్యి ఎలా ఉందో, అప్పట్లో బాయిలర్లు ఉండేవి, ఆ రేంజ్లో ఉంది ఇది. నేను లోపలికి వెళతానండి. రాగి మాల్ట్ ఉడకపెట్టుకుంటా రోజు ఇక్కడ. రాగి పౌడర్ మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ నేనే స్వయంగా ఇదిగో ఇలా అన్నమాట. రాగి మాల్ట్ నేనే ఉడకపెట్టుకుంటా, వాళ్ళకి ఎవరికి ఇవ్వను, నేనే చేసుకుంటా. అందులోకి పెరుగు తీసుకుంటాను అక్కడి నుంచి, కలిపేసుకుని మేము తాగుతూ ఉంటాం అన్నమాట. వేరే బ్రేక్ఫాస్ట్ ఇంకా చెయ్యాలనిపించదు ఈ రాగి మాల్ట్ తాగితే. ఇంట్లో అయినా అంతే, కానీ ఇంట్లో టిఫిన్ చేస్తూ ఉంటాం ఒక్కోసారి. ఇక్కడైతే చెయ్యాలని అనిపించదు, ఎందుకో తెలియదు మరి. ఒక రాగి మాల్టే కాదు, గోరింటాకు కూడా మిక్సీలో వేసుకుని చక్కగా పెట్టుకున్నామండి మేము. ఇక్కడ అన్నట్టు గోరింటాకంటే ఎవరికి తెలియదు, దాన్ని వాడుకోవడం అదంతా ఏదో పిచ్చి మొక్క అనుకుంటున్నారు. అది తెచ్చుకుని మిక్సీలో వేసి చేతులకు పెట్టుకుంటే వాళ్ళు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. కోన్ మాత్రమే వాడతారట. ఇలా ఆకులు తెచ్చుకుని రుబ్బుకుని పెట్టుకోవడం ఇదంతా వీళ్ళకు తెలియదుట. కోన్లు వాడుకుంటాం, కానీ ఇలా ఈ ఆకుని ఇలా వాడతారా అని అడుగుతున్నారు వాళ్ళు. అవును, మేము గోరింటాకు చెట్టు కనిపిస్తే మేము వదలము, ఇలా కోసుకుని మేము రకరకాలుగా దీన్ని అంటే తలకు పెట్టుకుంటాం, చేతులకు పెట్టుకుంటాం, ఇలా వాడుకుంటామని చెప్పాం. ఇదిగో ఇక్కడ లంచ్ కూడా తయారైపోయింది. లంచ్ వడ్డిస్తున్నారు. చూసారా, కూరగాయలు, క్యాబేజ్ కూర, పెరుగు చట్నీ కంపల్సరీ ఉంటుందండి. ఈ రోజైతే ఇది అనపకాయ అనుకుంటా, సొరకాయ పెరుగు పచ్చడి. మిల్లెట్స్ డైట్ చెప్పిన వాళ్ళకి ఇలా మిల్లెట్స్ భోజనం పెడతారు. ఇది మామూలు భోజనం. ఆ పక్క ఉన్న విస్తర్లోది మిల్లెట్ భోజనం. దీనిలో పులుసు లేదా మజ్జిగ పులుసు లేదా సాంబారు ఏదో ఒకటి పోస్తారు. ఆ కూర నంచుకుంటూ తినడం, ఇదన్నమాట ఇక్కడ సిస్టమ్ ఇది. ఎందుకంటే డైట్ ఉన్నా డైట్ లేకపోయినా భోజనం అయితే చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి. అన్నీ పప్పు, కూర, పచ్చడి, పులుసు హాట్గా, కారంగా, స్పైసీగా ఉండవన్నమాట. ఆరోగ్యకరంగా చాలా. గుమ్మడికాయ ఇలాంటి ఫుడ్ బాగుంటుంది కదా, ఆరోగ్యానికి మంచిది కదా, అలా అన్నమాట. స్టాఫ్ సపరేట్గా లోపల తింటారు. స్టాఫ్ వరకు ఒక చిన్న పార్టిషన్ చేసి అక్కడ స్టాఫ్ భోజనాలు అవుతాయి, ఇక్కడ వీళ్ళందరివి అవుతాయి అన్నమాట. అది ఈరోజు కిచెన్ డైనింగ్ హాల్ చూశారు కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని సీనరీస్, అలాగే కొన్ని ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. మీకు కనుక వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటిలాగే చెప్తున్నాను అని అనుకోకండి, కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఇంకా వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అన్నట్టు నేపాల్ నుంచి అనుకుంటా వీళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి. నేపాల్ నుంచి, ఇతర కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారనమాట. ఓకే.